హాయ్ అండి, అందరికి నమస్కారం. మన ఇండియాలో నేషనల్ వైడ్గా ప్రధాని మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా తర్వాత క్యాబినెట్లో మూడవ శక్తివంతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే పాలసీ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఒక్కడే. ఆయన దేశం మొత్తం మీద మోడీ గారు, అమిత్ షా తర్వాత నెంబర్ 3 ప్లేస్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అన్నమాట. ఆయన సుమారు 12 సంవత్సరాల నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే పాలసీ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకి మొత్తం 3 సంతానం, 2 మగబిడ్డలు అలాగే ఒక ఆడబిడ్డ, మొత్తం 3 సంతానం. సో ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే రీసెంట్గా ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ రీసెంట్గా పెట్రోల్ వాడకం మీద ఒక పాలసీ తీసుకొచ్చింది. అదేంటంటే లీటర్ పెట్రోల్లో 80% ప్యూర్ పెట్రోల్ ఉండాలా, అందులో 20% ఇథనాల్ కలపాలా. ఇది పాలసీని మ్యాండేటరీ చేస్తూ పెట్రోల్ తయారు చేసే కంపెనీస్కి జీవో ఇష్యూ చేశారు. రీసెంట్గా ఈ జీవో ఇష్యూ కాక ముందల నితిన్ గడ్కరీ గారి చిన్న కొడుకు సారంగ గడ్కరీ ఇథనాల్ బిజినెస్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఇథనాల్ బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాతే గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చిందనమాట. సో ఈ పాలసీ వల్ల ఏం జరుగుతుందంటే 80% పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ అలాగే 20% ఇథనాల్ ఒక లీటర్ పెట్రోల్లో కలపటం వల్ల పర్యావరణ పొల్యూషన్ తగ్గుతుందని, ఇంజన్స్కి లైఫ్ ఎక్కువగా ఉంటుందని గవర్నమెంట్ చెబుతూ వస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే నితిన్ గడ్కరీ గారి కొడుకు ఇథనాల్ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాతే కేంద్ర గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్ర గవర్నమెంట్కి అలాగే నితిన్ గడ్కరీకి కొన్ని లక్షల కోట్లు డబ్బులు వచ్చి పడుతున్నాయని, ఈ పాలసీ అంతా ఫేక్ అని, అది నితిన్ గడ్కరీ గారి కొడుక్కి మేలు చేసేలాగే ఉందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. దానికి గాను నితిన్ గడ్కరీ గారు నిన్న నాగ్పూర్లో ప్రశ్న అడ్రస్ చేస్తూ దీని మీద నా బ్రెయిన్ తలుచుకుంటే నెలకు 200 కోట్లు ఈజీగా సంపాదిస్తాను, నాకు ఈ పెట్రోల్లో ఇథనాల్లో కమిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అసలు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారికి ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఆయనకి నెలకి 1000 కోట్ల టర్నోవర్ కంపెనీస్ ద్వారా వస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అలాగే కేంద్ర గవర్నమెంట్ సుమారు 12 సంవత్సరాల నుంచి లక్షల కోట్ల డబ్బులు వెచ్చించి నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీలు ఎక్కువగా ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, జిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సద్భవ ఇంజనీరింగ్స్ అలాగే దిలీప్ బిల్డ్కాన్ కంపెనీలు ఉన్నాయి. ఎక్కువగా 90% వరకు కాంట్రాక్టులు దిలీప్ బిల్డ్కాన్ కంపెనీలకే చేజెక్కించుకొని చేస్తుంది. ఎందుకంటే దిలీప్ బిల్డ్కాన్ కంపెనీలో నితిన్ గడ్కరీ గారికి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన రిలేషన్స్ ఎక్కువగా దీంట్లో పెట్టుబడులు పెట్టారని, అందుకనే ఎక్కువగా నితిన్ గడ్కరీ గారు ఈ కంపెనీకే కాంట్రాక్టులు ఇస్తారని, తద్వారా కూడా ఆయనకి సంవత్సరానికి 1000 కోట్లు ఆదాయం వస్తుందని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. సో లోతుగా మనం వెళ్తలేదు కానీ నిన్న ప్రశ్న అడ్రస్ చేస్తూ నితిన్ గడ్కరీ గారు నాకు 200 కోట్లు నెలకు సంపాదించడం పెద్ద విషయమేమీ కాదన్నారు. సరే, 200 కోట్లు ఈజీగా ఒక కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఎలా సంపాదిస్తారో నితిన్ గడ్కరీ గారికి అలాగే మోదీ గారికి వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.